హాయ్ అండి అందరికీ. ఇదేంటో మీకు తెలుసా? దీన్ని మేము కొండకందులు అంటాము. దీని కాయలైతే చూడండి ప్రస్తుతానికి అలా ఉంది. దీన్ని తొక్క తీసి చూపిస్తాను చూడండి. ఇదిగో లోపల పిక్కలు ఈ విధంగా ఉంటుంది. దీన్ని కూరగాయలతో మిక్స్ చేసి కూడా వండుకోవచ్చు. దీన్ని పచ్చివి కూడా తినొచ్చు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది గుమ్మడి కూరలో కూడా మిక్స్ చేసి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టీ. ఇది ఓన్లీ కొండకందులు కూర చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది పండిన తర్వాత దీంతోనే కందిపప్పు తయారు చేసుకుంటాం. ఇప్పుడు మార్కెట్లో దొరికే కందిపప్పు దీంతోనే తయారు చేసేది. ఇది మా ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పండిస్తారు. ఇది తీసిన తర్వాత కందిపప్పు చేసే విధానం నేను వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను. అంతవరకు వెయిట్. ప్రస్తుతానికైతే లోపల పిక్కలు ఎలా ఉంటుందో మీకు చూపించడం కోసం ఒలుస్తున్నాను. చూడండి పిక్కలైతే ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.